నెక్స్ట్ ఇప్పుడు రామ్తా రమేష్ గారి సెషన్ ఉంటుంది. తర్వాత వెంటనే మనకి స్వర్ణలత మేడం గారు మన కోసం వచ్చి ఉన్నారు. బిజీగా ఉన్నా కూడా అసెన్షన్ అనగానే వారి యొక్క మెయిన్ మోటో కూడా అసెన్షనే. స్వర్ణలత మేడం గారు DNA యాక్టివేషన్ ద్వారా అసెన్షన్ గురించి చాలా వర్క్ చేస్తున్నారు. మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండర్. సో రమేష్ గారి సెషన్ తర్వాత మేడం గారి సెషన్ ఉంటుంది. ఇంకా మనకి సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను, మా హరి ఉన్నాడు. మేము పంచుకోవాలి మా సమయాన్ని. ఇంకెవరినైనా ఓకే, మేము ముగ్గురం ఉన్నాం, రైట్. సో ఇప్పుడు రామ్తా రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాము. రామ్తా రమేష్ గారు సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్ననే వీరి గురించి డిస్కషన్ అయింది, మొన్న మీ గురించే మాట్లాడుకున్నాము. 2 days బ్యాక్ విజయభాను మేడం గారు ఫోన్ చేసినప్పుడు జగన్నాథ గట్టిలో మీరు కలిశారంట కదా, రాఘవరెడ్డి సారు, విజయభాను గారు వీరు కలిసి అక్కడ కూడా CNDగా చేసుకోవడం జరిగింది అని చెప్పి అన్నారు. CNDని చాలా విస్తృతంగా ప్రసారం చేస్తారండి రమేష్ గారు, చాలా విస్తృతంగా. గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాము. రామ్తా రమేష్ గారిగా చాలా ఫేమస్. సో రమేష్ గారు, మీ సెషన్ ఓవర్ టు యు సార్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రామ్తా సోల్జర్స్కి, అందరికీ, ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరిని మాస్టర్ టీచర్లుగా తయారు చేయడానికి అవకాశం ఇచ్చిన పత్రి సార్కి మనం అందరూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. నేను 26 years బ్యాక్ ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన 2 సంవత్సరాల్లోకే ఈ రామ్తా బుక్ పరిచయం అవ్వడము, పత్రి సార్ దగ్గర ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయడము, ఆ పుస్తకం చదివిన తర్వాత అందులో ఇంట్రడక్షన్లో CND అనే మెథడ్ ఉంది, బ్లూ బాడీ ఉంది, టింక్లింగ్ ఉంది. వాటి గురించి ప్రాక్టికల్స్ కావాలనిపించింది. ఎందుకంటే చివరి టాపిక్ మనము చదివేటప్పుడు ఆనందంతో కన్నీళ్ళు రావడం జరిగింది. రామ్తా పుస్తకం సార్కి అడగడం జరిగింది, సార్ మనము ఇంత అద్భుతమైన పుస్తకం ఇక ప్రాక్టికల్స్ కావాలంటే ఆయన రామ్తా స్కూల్కి వెళ్ళడం సజెషన్ చేశారు. అప్పుడు ఈ జ్ఞానం అంతా ప్రాక్టికల్గా రామ్తా ద్వారా నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి నా జీవితం అంతా ఈ 26 సంవత్సరాలుగా కేవలం రామ్తా చెప్పడానికి, రామ్తాని సింప్లిఫై చేయడానికే రామ్తా సజెస్ట్ చేసిన ఎన్నో ప్రాక్టికల్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇందాకే మన దీప్తి మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. రామ్తా డిసిప్లిన్స్తో పాటు CNDని ఇంకా సింప్లిఫై చేయాలని ఈ మధ్య మనం థర్డ్ ఐని కూడా చెప్పడం జరుగుతుంది. థర్డ్ ఐ అనేది ఎవరికి ఇచ్చే ప్రసాదం కాదు, ఇది మన దేవుళ్ళలో మనకు స్వతహాగా ఉంది. కొన్ని స్విచ్ పాయింట్స్ మనము ప్రేరణ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. ఈవెన్ మనం శ్వాస మీద ధ్యాస పెట్టినా మనకు తెలుస్తుంది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి, ఎందుకు మనం ప్రత్యేకంగా థర్డ్ ఐ తెలుసుకోవాలి. చాలామందికి ఎక్కువ బయట పుస్తకాలు చదివేసి ఈ విషయ జ్ఞానమే థర్డ్ ఐ, అంతరాత్మ ప్రబోధమైన భ్రమలో ఉండడం జరిగింది. అందుకని మనం ఎప్పుడైతే కళ్ళకి గంతలు కట్టుకొని బయట ఉన్న రంగునో లేదా వస్తువునో మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది మనకు పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇన్నర్ ఇంట్యూషన్ అని చెప్పేసి. చాలామందికి విజన్స్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తికి ఇల్లు కావాలనిపిస్తుంది. థర్డ్ ఐ రాకముందు థర్డ్ ఐ వచ్చిన తర్వాత నేను క్లారిటీ ఇస్తున్నాను. మనం CNDలో కూడా ఇల్లు మనం క్రియేట్ చేస్తాం. కానీ ఎలా క్రియేట్ చేస్తామంటే మనం లాజికల్ బ్రెయిన్తో కంపేర్ చేస్తాం. సపోజ్ ఇతనికి ఇంత మంచి ఇల్లు ఉంది, ఇతనికి ఇంత మంచి ఇల్లు ఉందని. మనం జీరో కాన్సెప్ట్, చాలామంది మన రామ్తా మాస్టర్స్ ఉన్నారు కాబట్టి తెలిసి ఉంటుంది. వీఆర్ ఆల్ స్పెషల్ అండ్ యూనిక్. మన అంతరంగంలో ఉన్న లక్ష్యాలు, కోరికలు ఈ భూమి మీద ఎవరికి లేవు. దాన్ని వినలేకపోతున్నాం. మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వాటి డిజైరే మన డిజైర్ అయింది. అందుకని ఎన్ని కోరికలు నెరవేర్చుకున్నా దానికోసం చాలా ధ్యానం చేస్తున్నాము, చాలా ప్రచారం చేస్తున్నాము. అలసిపోయి మళ్ళీ మనం మరణిస్తున్నాం. అసెన్షన్ ఎందుకు మనకు రావట్లేదంటే వీఆర్ క్రియేటింగ్ ద సేమ్ రియాలిటీ ఎవ్రీడే టు కంపేర్. ఇతరులతో పోల్చుకొని మనం క్రియేట్ చేస్తున్నాం. కానీ నిజంగా మన అంతరాత్మకి ఏం కావాలి అది తెలియదు మనకి. దీన్నే బుద్ధుడు సరైన కోరికలు అన్నాడు. అందరు కూడా మన PSSM బుద్ధత్వాన్ని చెప్తుందని చెప్పేసి, బుద్ధుడు ఫాలోవర్స్ అని చెప్పేసి కోరికలు దుఃఖానికి కారణమని కోరికలు అణుచుకుంటున్నారు. అది తప్పు. కోరికలు లేకుండా ఏ వ్యక్తి పుట్టట్లేదు. కానీ ఎలా మనం ఆశిస్తున్నామంటే రామ్తో చెప్పాడు మ్యాజిక్ బ్రెయిన్ కాన్సెప్ట్లో, వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పర్సన్, ప్లేస్, థింగ్స్, ఈవెంట్ అండ్ టైం. నో, ఇది కాదు. ఎందుకంటే మనము ఇతరుల నుంచి ఆశించినప్పుడు అది వాళ్ళది, మనది కాదు. కానీ చాలామంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చేసి ఉంటాడు, లేదా ఒక వ్యక్తికి ఏదో అన్యాయం చేసి ఉంటాడు. చేసేసి ఏం చెప్తున్నామంటే నేను గత జన్మలో అతని ద్వారా బాధకు గురైనా, లేదంటే గత జన్మలో లేదంటే అదంతా నేను తీసుకున్నా అందుకే ఇచ్చేసిన అంటున్నాం. కానీ సత్యం ఏంటంటే ఎవరి వాస్తవానికి వాళ్ళే కదా సృష్టికర్తలు. ఇది విరుద్ధం. అందుకే మనం కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాం. పత్రిసారిని వ్యతిరేకించినట్టు కాదు కర్మ సిద్ధాంతం వ్యతిరేకిస్తామంటే.
చాలామంది 26 సంవత్సరాల అనుభవంలో నేను 6 సార్లు విషప్రయోగం చేయబడ్డాను, 6 సార్లు మరణించి బతికాను. ఎందుకంటే నేను హోల్డ్ చేసింది అసెన్షన్. అసెన్షన్ అంటే తెలిసిన ప్రతి దాన్ని తెలియని రూపంలో క్రియేట్ చేయడం. ఇప్పుడు మనకి సంపద కావాలి, మనము ఒక వర్క్ చేసి ఆశిస్తాం. మనం ఒక రియల్ ఎస్టేట్ ఉద్యోగము, ఒక టీచర్ జాబ్ చేసి ఆశిస్తాం. ఇంకా చెప్పాలంటే డబ్బు కావాలంటే డబ్బు నుంచి ఆశిస్తాం మనం. అలా కాదు, డబ్బు ద్వారా ఏమైతే అనుభవం పొందాలో ఆ జీవిత అనుభవాన్ని డైరెక్ట్గా మనం ఫోకస్ చేయాలి. అందుకే రామ్తో ఆనందం అని పెట్టాడు. అమెరికన్స్కి 2 టైప్స్ ఆఫ్ క్రియేషన్ చెప్పాడు CND. ఒకటి క్లీనింగ్, 2 ఆనందం. ఆనందం పెట్టుకుంటే అన్నీ వస్తాయన్నాడు. కానీ భారతీయులకి ఎస్పెషల్లీ 6 స్టెప్స్ ఆఫ్ క్రియేషన్ చేశాడు. అది నాకు తెలుసు. ఈ 6 స్టెప్స్ ఆఫ్ క్రియేషన్ ఒక 6 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను. అంతకుముందు నేను కూడా 3 స్టెప్పులు చెప్పేవాడిని. క్లీనింగ్, తర్వాత గాడ్, డిజైర్ చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే మన భారతీయులు అంతా కూడా ఎక్కువ డిపెండెన్సీ ఉండడం వల్ల ఈ CNDలో కూడా తొందరగా మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు. మనుషులకి ఇప్పుడు ఓపిక లేదు. ఎందుకు థర్డే ఓపెన్ చేస్తున్నామంటే హాఫ్ అన్ అవర్లో, నువ్వు దేవుడు కాకపోతే నీకు హాఫ్ అన్ అవర్ థర్డే ఓపెన్ కాదు. చాలామంది భ్రష్టు పట్టించారు. రామ్త ద్వారా మాత్రమే మనం నిజాన్ని అర్థం చేసుకున్నాం, మనం దేవుళ్ళమని. పత్రి సార్ కూడా చెప్పాడు ధ్యానం అంటే 3వ కన్ను అని. కానీ చాలామంది ఊహించుకోవడం చెప్తున్నారు. ధ్యానం కూడా భ్రష్టు పట్టిపోయింది. ధ్యానంలో కూడా ఈ విజువలైజేషన్ వచ్చేసింది, గైడెడ్ వచ్చేసింది. అందువల్ల సైలెన్స్ రావట్లేదు కాబట్టి ఇంట్యూషన్ వినట్లేదు. అది ఒక్కసారి థర్డ్ ఐ ద్వారా, ఇంట్యూషన్ ద్వారా మనము కళ్ళకు గంతలు కట్టుకుని 20 కార్డ్స్ 20 బాల్ చెప్పినప్పుడు నువ్వు సెల్ఫ్ హిప్నటిక్ అయిపోతావు. నిన్ను తప్ప ఎవడు వినం మనల్ని తప్ప ఎవరు వినరాదు. అదే ఉద్ధరేత్మనాత్మనం, అదే యద్భావం తద్భవతి అని మర్చిపోయి చాలామంది ఫీలింగ్స్, ఎమోషన్స్ పెట్టేసి అడిక్ట్ అయిపోతున్నాం. అందుకు కూడా మరణం వస్తుంది, అసెన్షన్ రావట్లేదు మనకి. కాబట్టి CNDలో ఎందుకు మనం ఎమోషన్స్, ఫీలింగ్ పెట్టామంటే మనం గాలిని బలంగా తీసుకొని బంధించి రామబాణం లాంటి విల్లును వదులుతాం. అప్పుడు మనం వార్ క్రై కూడా ఎవరు చేయట్లే. అందుకే రామ్తో అడవుల్లోకి పోయాడు. ఇప్పుడు నా వర్క్షాప్స్ అన్నీ ఎందుకు మనం వైజాగ్లో ఏమైనా సెంటర్ పెట్టామంటే, ఎమ్మిగ్నూరులో ఎందుకు కొండ మీదకి చేసాము, జగన్నాథ్ ఎందుకు చేసామంటే మనం గట్టిగా షౌట్ చేయము. చాలామంది అరుస్తామంటే మనం అరవము. మన డిఫైనింగ్ మాస్టర్ చదివే తప్ప తెలియదు మనకి ఎందుకు వార్కనే చేస్తామని. మనం అసహించుకునే పనులు ఎన్నో చేసింటాం. మనం అంటే మనసు చెప్పిందంతా వింటున్నాం. మనం విని ఆత్మ పైన పొరలు వేసేసాం. ఆత్మ కోరిక నెరవేర్చుకోవట్లేదు. చాలామందికి ఆత్మ కోరిక ఉందంటే లేదండి అంటున్నారు. ఆత్మకే కోరిక ఉంది. అలాంటి కోరిక నెరవేర్చుకున్నప్పుడు ఒక్కసారి అంతరాత్మ చెప్పినట్లు సంపద అనుభవించినప్పుడు మళ్ళీ ఏ ప్రయత్నం లేకుండా కేవలం కామన్ థాట్ మెథడ్లో మనం అనుభవాలు పొందుతాం. అంత ఈజీ క్రియేషన్. ధ్యానం కష్టమేమో, CND చాలా ఈజీ. ఇక్కడ మనం కోరికలు ఫోకస్ ద్వారా CND ద్వారా నెరవేర్చుకొని అంతరాత్మలో కోరికలు విని దాన్ని మాత్రమే సృష్టించుకుంటే ఇంక ఏ ప్రయత్నం లేకుండా కోరికలు ఆగిపోతాయి. అప్పుడు మనం అతి తక్కువ కాలంలో అధిరోహణం చెందొద్దు. అధిరోహణం అంటే మరణం కాదు. ఈ శరీరాన్ని కాంతి శరీరంతో ఉన్నత లోకాలు తీసుకెళ్ళినప్పుడు రెప్పపాటు కాలంలో ఈ శరీరాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. నేను ఒక 8-9 సంవత్సరాల క్రితం 95 కిలోస్ ఉన్నా. 6 సార్లు నియర్ డెత్కి వెళ్ళి వెనక్కి వచ్చాం. నా స్టూడెంట్స్ బ్లూ బర్డ్ దగ్గర బ్రతికిచ్చారు. అప్పుడు అర్థమైంది మనం ఎంత అద్భుతమైన సత్యాన్ని ఈ భూమి చెప్తున్నామని. ఎందుకు రామ్తోనే మనం గురువుగా పట్టుకున్నాం. ఇంతమంది ఉన్నంటే రామ్తో గురువు లేడు. రామ్తో చెప్పిన సత్యం అంతరాత్మని చెప్పింది కాబట్టి మనం మోసపోం. బయట నుంచి ఎవరు విన్నా, ఈవెన్ పత్రిసారి విన్నా, ఇంకెవరిది విన్నా సరే అది ఎక్కడో వాళ్ళ మనం కాదు. అందుకని రామ్తో చెప్తుంది అదే. అందుకే ఎందుకు మనకి రామ్తో శరీరం చూపించట్లేదంటే నేను కూడా నీకు బంధమే. ఏ మాస్టర్ కీపర్ మ్యాన్పులేట్ టైంలో చెప్తాడు రామ్తో కూడా, మీరు నన్ను చూస్తే మీరు అంతా లవ్లో పడిపోతారు. ఎందుకంటే గతం మార్చిన చెప్పింది ఎవడు భూమి మీద, యాంటీజింగ్ చెప్పింది ఎవడు. మనం ఇప్పుడు అర్ధగంటలో స్కిన్ టోన్ మారుస్తాం. నిన్న కలకత్తాలో క్లాస్ చేసాము, చాలా నీరసించిపోయినారు వాళ్ళు. మనం ఇంకా రామ్తా డిసిప్లిన్తో పాటు ఓషో డిసిప్లిన్ పట్టుకున్నాం. ఇప్పుడు కుండలిలో ఫస్ట్ బాడీ షేకింగ్ చేసేసి మనం మహావతార బాబా చెప్పిన రీబర్త్ చేసి ఒక 10 నిమిషాలు మనం గోల్డెన్ లైట్ని ఫోకస్ చేయడం వల్ల స్కిన్ గోల్డ్ అయిపోతుంది. బ్యూటీ పార్లర్ పోనవసరం లేదు. చాలామంది వేలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ వైజాగ్లో గౌరీ ఉంది, రామ్తా మదర్ మళ్ళా పుట్టారు. ఆవిడ పెట్రోల్ లేకుండా కారు నడుపుతుంది. బంగారము కూరగాయలు కొన్నట్టు కొన్నది. అహంకారం రాలేదు. చాలామంది అంటున్నారు తనడు ఇవన్నీ తెచ్చుకోవడం, షో చేయడం, పవర్ షో చేయడం అని. కాదు, మనం దేవుళ్ళము, పవర్స్తోనే పుట్టాము. పవర్స్తోనే అధిరోహణం చెందాలి మనం. ఎవడు పవర్స్ వద్దని చెప్పింది? పవర్స్ రాకపోతే మనం చచ్చనికి పుట్టామా? నేను అడిగాను పత్రిసారికి, సరే ఆత్మకు చావలేదు, మనం ఎందుకు చేస్తున్నాం? ఆత్మను శస్త్రం ఛేదించలేదు, మనం ఎందుకు ఛేదించబడుతున్నాం? ఆత్మను నీరు తడపదు, మనం ఎందుకు తడిసిపోతున్నాం? చిన్న జలుబు వర్షం పడితే జలుబు వస్తుంది మనకి. అందుకని 6 సార్లు మరణాన్ని జయించాను కాబట్టి నేను బల్లకు చెప్పగలను, మనం చచ్చిపోనికి పుట్టలేదు. మనము చావుని చంపి తల ఎత్తుకొని చిరంజీవత్వంతో ఉన్నత లోకాలకు అధిరోహణం చెందాలని రామ్తాని గురువుగా పట్టుకున్నాం. గురువు ఒక బంధం.
అన్ని రకాల పవర్స్ కూడా బంధం. ఆ పవర్ని ఎలా సృష్టించుకోవాలి, నీ అంతరంగంలో ఉన్న కుండలిని శక్తి జాగృతం చేసి అంతరంగంలో ఉన్న కోరికలను నెరవేర్చుకోవాలి. అది ధర్మము. స్వధర్మమే పరధర్మము. ఇలాంటి స్వధర్మంలో ఉన్నప్పుడు పక్కవాడికి బ్లూ లైట్తో హీల్ చేస్తాము. అప్పుడు మనకు అహంకారం రాదు. ఎందుకు బ్లూ లైట్తో హీల్ చేస్తున్నామంటే మన పవర్ ఏంటో మనం తెలుసుకోవడం కోసం. మన పవర్ మనం తెలిసిన తర్వాత అందరి పవర్ కూడా తెలుస్తుంది. అప్పుడు వాడిని దైవంగా చూస్తాము, మానవుడిగా చూడము, పాపాత్ముడిగా చూడము, దరిద్రుడిగా చూడము. ఎందుకంటే ఎవరిని ఏ విధంగా చూస్తే అలా మనం అయిపోతాము. ఇలా నేను ఈ మధ్య విఎంసీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. 2 వీడియోలు ఉన్నాయి. రోజు 200 కాల్స్ పైన వస్తున్నాయి. మన మిత్రులు ఎంతోమంది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక్కసారి 1 మినిట్ శివ మాస్టర్ ఒక్కసారి రావాలి. మీకు ఈ క్లాసెస్ ఏమైనా చెప్తాం, మనం యాంటీజింగ్ చెప్తాం, హౌ టు చేంజ్ ద పాస్ట్ చెప్తాం. మనం ఎవరు ముసలివాడు కావడానికి అర్హత లేదు. ఎందుకంటే బుద్ధుడు 3 విషయాలు చూసి వెళ్ళిపోయాడు. ఒక చావుని చూశాడు, ఒక ముసలివాన్ని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం కోసం, అంటే ఎవడు ముసలివాడు కాకూడదు, రోగంతో బాధపడకూడదు, చావకూడదు. అదే రామ్తా విజ్ఞానం. బుద్ధుడు చెప్పింది ఒకటి, రాముడు చెప్పింది ఒకటి, కృష్ణుడు చెప్పింది ఒకటి కాదు, అందరు చెప్పింది ఒకటే. స్పష్టత కోల్పోయింది. అందుకే రామ్తా విజ్ఞానం మాత్రమే భౌతిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సంఘ సంస్కృతులు 12 మంది ప్రూవ్ చేసి స్టాంప్ కుదిరారు. ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ లాగా. దీన్ని పట్టుకోండి, భయపడకండి, రండి. ప్రపంచాన్ని మార్చేది మనమే. ఈ ఇయర్ ఎండింగ్ లోపల 1000 మంది మాస్టర్ టీచర్లను తయారు చేస్తాం. ఆ మెసేజ్ తీసుకొని మనం డే అండ్ నైట్ పని చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, నా పేరు శివ, మాది గుంటూరు. 2011లో నేను పత్రిసార్ మార్గంలో రావటం జరిగింది. తర్వాత దారపల్లిలో ఎన్నోసార్లు కలిసాం. దారపల్లి గురించి చెప్పించి ఇక్కడ వాళ్ళు చాలా తక్కువ. నేను చెప్తే 2 గంటలు పట్టిద్ది. సో కాబట్టి టైం తక్కువ ఉంది. సో రమేష్ సార్ నాకు ఎలా పరిచయం అంటే, నాకు రామ్తా బుక్స్, రామ్తా గురు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నేను స్టార్టింగ్ మెడిటేషన్లో వచ్చినప్పుడే ఆ బుక్స్ చదివేవాడిని. అప్పట్లో వివేక్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. తర్వాత నాకు అల్లా బక్ష్ సార్ తెలుసు. ఫిజికల్గా మాకు అంత పెద్ద రిలేషన్ లేకపోయినా మామూలుగా ఫేస్ ఫీలింగ్స్, అంటే ఇద్దరు వ్యక్తులకి మాటలు అవసరం, కనెక్టివిటీ అనేది ఎక్కడో చాటు కలుపుతూ ఉంటుంది. అట్లాగే రమేష్ మాస్టర్ కూడా. సార్ ఏంటంటే, నేను బెంగళూరు పిఎంసి వాళ్ళే యజ్ఞాలన్నీ నేను చేస్తూ ఉంటా. రీసెంట్గా అరుణాచలంలో కడతాల్లో చేసాం, తర్వాత ఇక్కడ మన వశిష్ఠ గౌతమిలో చేసాం, ఇక్కడ మన రామరెడ్డి గారు, తర్వాత రీసెంట్గా అరుణాచలంలో చేసాం. సార్ అక్కడికి వచ్చారు, అక్కడ నాకు కనెక్ట్ అయ్యారు. స్టిల్ టుడే ఆయన అన్నీ చూస్తూ ఉంటా. చూసి వాళ్ళకి నేను కాల్ చేస్తా. ఎందుకంటే ప్రతి మనిషి డబ్బే ముఖ్యం అంటాడు. రామ్తా ఏం చెప్తాడంటే, నువ్వు ఉన్నావు కాబట్టి ఈ డబ్బుకి ముఖ్యం వచ్చిందని చెప్తాడు. దట్ ఈజ్ రామ్తా. నువ్వు ఈ భూమి మీద ఉన్నావు కాబట్టి దానికి విలువ ఉంది, నువ్వు లేకపోతే దేనికి విలువ లేదు. సో యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద గ్రేట్ అని చెప్తాడు. సో అది నేను ఆ సత్యాన్ని 10 years బ్యాకే తెలుసుకున్నా. నాదంతా ఎలా ఉంటుందంటే, నేను వారియర్ని అనమాట. ట్రూత్ఫుల్గా ఉండే మాస్టర్స్కి పక్కన ఉంటా. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే నేను కూడా ఫైట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే, నాలో ఉన్న ఇంకో లక్ష్యం, ధ్యాన మహాచక్రాలు పెట్టారనుకోండి, నాది ఎలా ఉంటుందంటే డ్యూటీ, జనరల్గా అందరు తిని పడుకుంటారు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. సో ఈ అలవాటుని మనం మానేయాలి ఫస్ట్. ఇది కండిషన్ కాదు. మనం ఒక ప్లేస్కి వచ్చామంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా అక్కడ ఉన్నప్పుడు దాని నుంచి మనం బయటపడతాం. సో నాదంతా ఎట్లా ఉంటుందంటే, వెళ్ళి తిడతా ఉంటాయి, రండి ఏమైనా అనుకోండి, వాడిని తిట్టిని, వీడు పరమ మూర్ఖుడు అనుకోండి, ఏమైనా అన్నీ, అసలుకి ఊరిని నిద్రపో. నేను లంచ్ అయిపోగానే హాల్లోకి వెళ్ళిపోతా, అందరిని తీసుకొని వస్తా, అన్నిట్లో వెళ్ళి పెడతా. సో మెయిన్ ఏంటంటే, రమేష్ గారి దగ్గర ఇప్పుడు ఇందాక సార్ ఒక మాట చెప్పారు, రామ్తా మాస్టర్స్ అందరూ ఒకే లైన్లో ఉంటారని. సో అట్లాగే రమేష్ గారు కూడా ఆ లైన్లో ఉన్నారు, నేను కూడా ఆ లైన్లోకి వచ్చాను డెఫినెట్గా. ఎందుకంటే రామ్తా అనేది గొప్ప నాలెడ్జ్, ఏదైనా మనం సృష్టించుకోవచ్చు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ప్రొఫెషనల్గా నేను ఆర్ఐని, రీజనల్ ఇన్ఛార్జ్ అంటారు, కార్పొరేట్ కాలేజెస్లో 16 సంవత్సరాలు పనిచేసి 2022లో కరోనా తర్వాత జాబ్ లెఫ్ట్ అయ్యా. ఈ మధ్యలో ఎన్నో ధ్యాన ప్రచారాలు చేసాం, కాలేజెస్లో చాలా ప్రోగ్రామ్స్ చేసాం. అక్కడి నుంచి మేము ఎక్కువ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెడతాం. నాకు ఎక్కువ అన్ని స్టూడెంట్స్తో ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి, అన్ని కాలేజెస్తో. సో నేను సార్తో అదే అన్న, రాబోయే రోజుల్లో అల్లాబక్ష్ సార్ ద్వారా, మన రమేష్ సార్ ద్వారా, మన టీం అందరితో, ఇప్పుడు సార్ చెప్పినట్టు పెద్దల కన్నా పిల్లలకి ఈ నాలెడ్జ్ ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే అక్కడి నుంచే ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తే డెఫినెట్గా ఎర్త్ అనేది సేవ్ అవుతుందని. పాపం రోజు నన్ను రిక్వెస్ట్ చేస్తారు, శివ గారు మీరు ఆర్గనైజ్ చేయండి సార్. ఇప్పుడు రోజు పాపం ఎట్లా అంటే, నాకు ఒక్కో రోజు బాధేసిద్ది. రీసెంట్గా కొద్దిగా మా మదర్కి హెల్త్ బాగోక నేను సార్కి రెస్పాండ్ అయ్యాను కాదు, ఇంటర్నల్గా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఇక్కడికి రావడం కూడా నేను మిరాకిల్ నిజంగా చెప్పాలంటే. నిన్న ఎక్కడో క్లాస్ ఉంటే వచ్చా మేడం,
మా స్వర్ణలత మేడం గారు ఉన్నారు, ఎన్నో సెషన్లు అటెండ్ అయ్యాం. అటెండ్ అవుతుంటే నేను ఎందుకు ఇక్కడ లబ్బిపేట పెట్రోల్ బంక్ దగ్గర ఆగా, విజయవాడ గ్రూప్ చూడగానే అసెన్షన్ అని ఉంది, గవక్క నన్ను ఇట్లా లాగింది. ఇక్కడికి లాగానే మళ్ళీ ఇక్కడ రమేష్ గారు, అప్పుడే నవ్వుకుంటాను, సార్ మనం ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎస్కేప్ అవ్వలేము, ఏడో చోట ఆ పని జరగాలంటే ఆ కనెక్టివిటీ అనేది ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరూ కూడా రామ్తా బుక్స్ చదవండి. పత్రి సార్ కూడా నిజంగా ఇందాక దీప్తి మేడం డాక్టర్ గారు అద్భుతంగా చెప్పారు. నేనేమనుకున్నా అంటే మేడం స్పీచ్ని డాక్టర్లందరిని మార్చడానికి వచ్చిన గ్రేట్ రామ్తా మాస్టర్ ఆవిడ. రియల్గా సూపర్. అందరూ మన సందీప్ బ్రదర్ అయితే కావచ్చు, అందరూ చాలా నాలెడ్జ్, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎక్కడ కూడా జనరల్గా మెడిటేషన్ క్లాస్కి వెళ్ళగానే నిద్ర వస్తుంది, ఇంకెప్పుడెప్పుడు వెళ్దాం, ఇది మొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంకొద్దిసేపు అయితే అయిపోద్దాం అనిపిస్తుంది. సో దట్ ఈజ్ అ రామ్తా, మనమందరం ఫాలో అవుదాం. థ్యాంక్ యూ. అట్లాగే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట చెప్పేసి వదిలేస్తాను. యాక్చువల్గా ఈ సారు నేను ఏం ప్లాన్ చేసామంటే కూర్గులో రామ్తా వర్క్షాప్ పెడదాం అనుకున్నాం. దక్షిణ కర్ణాటక కూర్గ్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? కూర్గ్. యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాలో అద్భుతమైన ప్రకృతి నేచర్ ప్లేస్. ఇప్పుడు మనకి దారపల్లి అట్లాగో, దారపల్లి అసలుకి ఎంతమంది వెళ్ళారు దారపల్లి? దారపల్లి గురించి చెప్పంటే ఒక రోజు పట్టిద్ది, అది నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ 3 డేస్ని కాడి నుంచి 10 డేస్ 20 డేస్ ఉండి వచ్చేవాళ్ళం మేము. తర్వాత 2-3 సార్లు సదానందగిరి గారితో వెళ్ళినప్పుడు మన టీం అంతా అక్కడ కనపడ్డారు, 2-3 సార్లు పరిచయం. ఇంకో మాట చెప్పమంటారా? సదానందగిరి స్వామితో నేను యాక్చువల్ నేను పత్రి సార్తోనే ఉన్నాను 2011 నుంచి. గురువుల అనుగ్రహము, నాలో ఇంట్యూషను, సార్ కనెక్ట్ అయ్యారు గురువు గారు. 2007 నుంచి ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ నేను కోఆర్డినేట్ చేసేవాడిని. సో అట్లా నేను ఒకసారి గురువుగారు నేను నార్త్ వెళ్ళాం. మా జర్నీ ఏంటంటే బాంబే టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. ఈ మూడిట్లో రామ్తా బుక్ గురువుగారికి ఇచ్చా. నా పని ఏంటంటే మన పుస్తకాలు గురువుగారికి ఇచ్చి గురువుగారు చదువు, ఆయన 1 అవర్లో అట్లా స్కాన్ చేసి పక్కన పడేస్తాడు. అడుగుతా అల్టిమేట్ నాలెడ్జ్ అన్నారు సార్ సదానంద గురువుగారు కూడా. సో ఉపనిషత్తులైనా వేదాలైనా ట్రూతే, అన్నిట్లో సత్యం చెప్పారు. కాబట్టి మెథడాలజీ వేరే అంతే, ఓకేనా? మన పత్రి సార్ కూడా మనకు సైంటిఫిక్గా చెప్పారు. ఇప్పుడు మనం ఐన్స్టీన్ సెకండ్లో ఉంది, ఈక్వల్ టు MC² అంటే అక్కడ E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C1 అంటే లైఫ్ దట్ స్పీడ్ లైట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ అంటాం. పత్రి సార్ ఏం చెప్పారు? E అంటే ఎనర్జీ, M అంటే మెడిటేషన్, C² అంటే 1C1 అంటే అప్టైన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద రీడింగ్ ద స్పిరిచువల్ బుక్స్ అండ్ అప్టైన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. సో దట్ ఈస్ అది. ప్రతిదీ కూడా సైన్సే, రసాయన శాస్త్రం కానీ, భౌతిక శాస్త్రం కానీ, కైనెటిక్ ఎనర్జీ కానీ, పొటెన్షియల్ అన్నీ కూడా మనం దీని నుంచే వచ్చినాయి ఫ్రెండ్స్. అట్లా ఈ కూర్గు ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది కంప్లీట్ నేచర్లో ఉంటుంది. దలైలామా గారు మన ఇండియా వచ్చి బౌద్ధ ఆరామాలు ఎక్కడ పెట్టాలని మొత్తం సెర్చ్ చేశాడు ఇండియా అంతా. ఆయనకి నచ్చిన ప్లేస్ కూర్గు. అక్కడ 5,000 మంది బుద్ధిస్ట్ మోంగ్స్ ఒక పెద్ద గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. సో అటువంటి డివైన్ నేచర్లో నేను ఎవ్రీ సీజనల్గా పెడతా ఉంటాను. ప్రతిసారి ఒక గెస్ట్ని తీసుకెళ్తా. ఒకసారి రామలక్ష్మణ్ తీసుకెళ్ళా, ఒకసారి సప్తగిరిని తీసుకెళ్ళా, ఒకసారి సాగర్ సింధూరి గారిని తీసుకెళ్ళా. ఈసారి రమేష్ గారు వస్తున్నారు మాతో పాటు యాక్టివిటీస్ చేయడానికి. నెక్స్ట్ టైం సో మన అల్లాబక్ సార్ని కూడా ఒకసారి తీసుకెళ్తాం. సో ఇప్పుడే అనుకుంటున్నాం కాబట్టి సో మీరు అందరూ కూడా రండి. మన అన్నీ కూడా నా టూరిజం అంతా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఏదో తీసుకెళ్ళాం, తిప్పాం, ₹1 వచ్చింది జేబులో పెట్టుకొని వచ్చాం, అది కాదు మన కాన్సెప్ట్. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, మళ్ళీ మంచి ఎనర్జీతో బ్యాక్ వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అల్లా బక్షి సార్. ఓకే, థ్యాంక్ యూ శివ గారు అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ధారపల్లి రావాలి, ఎందుకంటే CNDలో వార్క్రై అని చెప్పి ఉంటుంది. వార్క్రై ఇప్పుడు మేము రూముల్లో CND చేసుకుని వార్క్రై మర్చిపోతున్నాం. ఒకప్పుడు వార్క్రై చేస్తే రూములో ఏసీలు పగిలిపోయాయి. వార్క్రై చేస్తే CNDలో ఏసీలు బ్లాస్ట్ అయిపోయాయి. అంత ఇంటెంట్ ఉంటుంది. మనం గురి పౌర్ణిమ సందర్భంగా ధారపల్లిలో విత్ వార్క్రై CND చేద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఓకే. ఎందుకంటే ఒక మాస్టర్ యొక్క వ్యక్తిత్వం తెలియాలంటే ఆయన చేసిన మిరాకిల్స్ తెలియాలి. డైరెక్ట్గా నేనే మాట్లాడు. ఇప్పుడు రాఘవరెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లకి బాడీ అంతా బ్లాక్ అయితే ఈయన ½ అన్ అవర్లో వైట్ తీసుకొచ్చారు. నేను నమ్మలా, ఈయన ఏందో నాకు పులిహార కలుపుతున్నాళ్ళే, మనం ప్రాక్టికల్ నమ్మం కదా. తర్వాత అరే నేను తర్వాత ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ క్యూర్ చేశారు. సో HIV కూడా. సో అటువంటి మిరాకిల్స్ చేశారు. అందుకనే ఈయన మీద 6 సార్లు విష ప్రయోగం చేసింది. రియల్ మాస్టర్కి అట్లాగే ఉంటాయి పరీక్షలు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.
ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనం రమేష్ గారికి, మరి శివ గారికి. సో మనం దాదాపుగా ఎండింగ్లోకి వచ్చేసాము. మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండర్ అయినటువంటి మన స్వర్ణలత మేడం గారు, డిఎన్ఏ స్వర్ణలతగా మనం ఎంతో గౌరవంగా, ఎంతో ఆత్మీయంగా మనం పిలుచుకుంటాం. మేడం, వెల్కమ్ మేడం. డిఎన్ఏ స్వర్ణలత గారి మేడం సెషన్ తర్వాత మనకి సుబ్బలక్ష్మి మేడం గారి సెషన్ ఉంటుంది. చివర్లో నా సెషన్ ఉంటుంది మాస్టర్. సో కీప్ ఆన్. ఓకే, రైట్. సో మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ అండి అందరికీను. నమస్తే. అసెన్షన్ గురించి అంటే మన గురించి మనం మాట్లాడుకోవడం లాగా ఉంటుంది. మన ప్రయత్నం కదా అది. డిసెండ్ అయ్యి వచ్చాం మనం కిందికి. ఉన్నత చైతన్య స్వరూపులమైన మనం ఈ భూమి మీదకి డిసెండ్ అయ్యి వచ్చాం. ఎన్నో మార్పులు గురి అవుతూ ఇప్పుడేం చేయబోతున్నామంటే కొత్త ప్రయోగాల ద్వారా సరికొత్తగా అసెండ్ అవ్వబోతున్నాము. నాకు రామ్తా మాస్టర్ 2010లో కనెక్ట్ అయ్యారు. ఆయన నేను రియల్గా చూశాను హిమాలయాస్లో. ఒక పెద్ద లాంగ్ కోట్ వేసుకున్నారు, పైన ఇట్లా ఇది ఉంటుంది కదా, హుగ్ ఉంటుంది కదా, దాంతో కనిపించారు ఆయన నాకు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన కనెక్టివిటీ, రకరకాల మాస్టర్స్ కనెక్టివిటీతోనే వర్క్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ అసెన్షన్ గురించి మాట్లాడేటప్పుడు రకరకాల అసెన్షన్స్ ఉంటాయి. మనము మొదటిగా వాటిల్లో డెవలప్ అయినాక ఫిజికల్ బాడీలోకి వస్తాం. రామ్తా గారు మనకు చేసి చూపించింది ఏంటంటే ఫిజికల్ బాడీ అసెన్షన్. ఫిజికల్ బాడీ అసెన్షన్ కావాలి అంటే మెంటల్ బాడీలో జరగాలి, స్పిరిచువల్ బాడీస్లో జరగాలి. అన్నిటిలో అసెండ్ అయినాకే మనం ఫిజికల్ బాడీలోకి వస్తామన్నమాట. ఈ ఫిజికల్ బాడీ అసెన్షన్ ఏంటంటే త్రూ డిఎన్ఏ ద్వారా జరుగుతుంది. డిఎన్ఏలోకి కాంతి ప్రసరణ జరిగినప్పుడు ఆ డిఎన్ఏ అంతా చేంజెస్ జరిగి మనకి ప్రతి కణము కూడా కాంతి కణంగా మారుతుంది. ఇది రామ్తా మాస్టర్ చేశారు. అలాగే మహావతార్ బాబాజీ, ఇలా ఎంతోమంది యోగులు ఈ అసెన్షన్ని పొంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మన స్పిరిచువల్ బాడీస్లో వర్క్ జరుగుతోంది. అంటే ఎర్త్ మీద అలాగే జరుగుతోంది, మనలోనూ కూడా అదే విధంగా జరుగుతుందనమాట. ఆ స్పిరిచువల్ బాడీ ఒక్కొక్కటి అసెండ్ అవుతూ వస్తుంది. దీనివల్ల మనకి ఆ మార్పులు మనం చూస్తున్నాం. మన మైండ్ సెట్లో మార్పు రావడం కానీ, మన ఆలోచన విధానంలో మార్పు రావడం, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కొంతమంది, చేయకుండా కూడా కొంతమందికి అసెన్షన్ జరుగుతోంది. దీని గురించి మనం ఏమి వరీ అవ్వాల్సిన పని అయితే లేదు నాకు తెలిసి అసెన్షన్ గురించి. ఎందుకంటే ఎర్త్తో పాటు మనమందరం మూవ్ అయిపోతాం, ఒక్కొక్క లెవెల్కి వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. కాకపోతే ఏంటి అంటే నాకు తెలిసిన విధంగా మనం కొన్ని భావాలు, ఆ భావాలను కనుక సరి చేసుకున్నట్లయితే, ఎందుకోసం అంటే ఈ భావాలన్నీ ఎందుకున్నాయంటే ఫిజికల్ అసెన్షన్ అవ్వకుండా, అంటే మెంటల్, స్పిరిచువల్ అవన్నీ జరుగుతాయి, ఇంటలెక్చువల్ అంతా జరుగుతుంది అసెన్షన్ అనేది. బట్ ఫిజికల్ అసెన్షన్ చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని అడ్డుపడేవి ఏంటి అంటే మన లోయర్ భావాలు. ఆ లోయర్ భావాలకి కారణం మనకి తెలుసు, నక్షత్రమిత్రులు, నక్షత్రలోకాలు. ఈ పుస్తకాలలో మనం చూసాం చీకటి శక్తుల గురించి. ఆ చీకటి శక్తుల ప్రభావం ఆల్మోస్ట్ భూమిపై నుంచి వెళ్ళిపోయింది, కానీ మన మైండ్లో ఉండింది. దీన్ని కనుక మనం తీసుకువేయగలిగితే, నేను ఓన్ అని చెప్పి మనం మాట్లాడుకోగలిగితే, మనకి మనమే, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఐ యామ్ ట్రూత్ అని, నేనే ఆ నమ్మకాన్నని, నేనే ఆ సత్యాన్నని, నేనే భగవంతుణ్ణి అని ఎప్పటికప్పుడు మనకి మనం సజెషన్స్ ఇచ్చుకోగలిగితే ఆ లోయర్ మైండ్ని తగ్గించుకోగలుగుతాం. ఇందాక రేవతి మేడం అన్నారు, ఎంత బాగా చెప్పారంటే మన పక్కన జరుగుతున్న సంఘటన కూడా నేను సాక్షిభూతంగా చూడగలిగాను అని చెప్పేసి. అదే కదా అసెన్షన్ అంటే. ఇప్పుడు భయము నుంచి ధైర్యానికి రావాలి. భయం ఏం చేస్తుంది? ధైర్యంగా అసెండ్ అవుతుంది. అపనమ్మకం ఏమవుతుంది? నమ్మకంగా అసెండ్ అవుతుంది. దుఃఖం ఏమవుతుంది? సంతోషంగా అసెండ్ అవుతుంది. అంటే ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానం నుంచి పై స్థాయికి వెళ్ళడం. ఇప్పుడు మానవుడిగా, 3D మానవుడిగా మనకున్నవి అన్నీ ఏంటి? బాధ, భయము, దుఃఖము, అసహనము, ద్వేషము, స్వార్థము, ఇవన్నీ ఉన్నాయి. వీటిని షిఫ్ట్ చేసుకోవడమే కదా అసెన్షన్ అంటే.
అది దేనితో అవుతుంది? కాంతితో అవుతుంది. రామ్తా అంటే మీనింగ్ ఏంటంటే రా అంటే కాంతి అని అర్థం. రా ఆత్మ అంటే కాంతి ఆత్మ. ఆ కాంతి ఆత్మ మనందరిలోనూ ఉంది. దాన్ని గుర్తించి డెవలప్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం డెవలప్ అవుతూ ఉంటామో మనలోని రా ఆత్మ మేల్కొంటుంది, అంటే రామ్తా మేల్కొంటాడు. ఆ కాంతి దీనికి మాస్టర్స్ ఏం చెప్పారంటే, నీలోని రా ఆత్మ మేల్కోవాలి అంటే, రామ్తా మేల్కోవాలి అంటే నీ లోపలికి కాంతి దిగాలి. కాంతి దిగకుండా అడ్డుపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు నువ్వు తొలగించుకుంటూ ఉన్నట్లయితే కాంతి నీ లోపలికి దిగుతుంది, డిసెండ్ అవుతుంది. ఎప్పుడైతే కాంతి నీ లోపలికి డిసెండ్ అవుతుందో నీలోని ప్రతి కణము అసెండ్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. అద్భుతమైన విషయం కదండి ఇది. మనము కణము నుండి ఒక్కొక్క కణము నుండి డెవలప్ అవుతున్నప్పుడు ప్రతి కణము మనలో ఒకే ఒక కణము కాంతి కణం ఉంది, అదే హిబ్రూ కణం. దాన్నే మనం దైవ కణం అంటాము. పీనియల్ గ్లాండ్లో ఉంటుంది ఇది. ఆ పీనియల్ గ్లాండ్లో ఉన్న ఆ కణము ఫస్ట్ తను అసెండ్ అయ్యి ప్రతి కణాన్ని డెవలప్ చేసుకోవాలి. ఈ మెసేజ్ని శరీరం అంతా పాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నత లోకాల నుంచి మెసెంజర్స్ మనకి ఎలా మెసేజ్ ఇస్తున్నారో, ఈ రామ్తా, సేతు, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ మెసెంజర్స్ మనకి. వాళ్ళంతా ఎలా అయితే మనకి మెసేజ్లు అందిస్తూ ఉన్నారో అదేవిధంగా మనము మన లోపల ఉన్న కణాలకు అందించాలి, మొదట తీసుకున్న కణం నుంచి. అప్పుడు మాత్రమే శరీరం లోపల అసెన్షన్ అనేది జరుగుతుంది. మిగిలిన అసెన్షన్ ఆటోమేటిక్గా మనం బుక్స్ చదివితే ఇంటలెక్చువల్ మైండ్ అసెండ్ అవుతుంది, గురువుల్ని కలిస్తే గురువు బాడీ యాక్టివేట్ అవుతుంది. గురుచక్ర అంటాం మనం, సోమచక్ర, లాలన చక్ర ఇవన్నీ ఉన్నాయి మనకి. ఈ చక్రాస్ అన్నీ అసెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి నాలెడ్జ్ పరంగా. బట్ ఫిజికల్ అసెన్షన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది జరగడం కోసమే ఈ ప్రయత్నం అంతా. ఇంతమంది మాస్టర్స్, రకరకాల వింగ్స్, ఇందాక చెన్నకేశ్వరరావు గారు చెప్పారు, రకరకాల వింగ్స్. ఎవరు ఏ దారిని పట్టుకుంటే, ఇప్పుడు విజయవాడ మీరు అందరూ రకరకాల ఊర్ల నుంచి వచ్చారు. ఆ ఊర్లు ప్రతి ఒక్కదానికి ఒక వే ఉంది. ఆ వేస్ అన్నీ ఒక చోటికి వచ్చి కలుస్తున్నాయి. అదేవిధంగా మనం ఎంచుకున్న దారులు కూడా అన్నీ తీసుకొచ్చి ఒక దారిలోకి తీసుకొని వస్తుంది. అయితే ఎమోషనల్ అంటే ఏ ప్రయోగము కూడా ఎమోషనేట్ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే ఎమోషన్ ఉన్నా కూడా మనం మళ్ళీ అక్కడే ఆగిపోయామని అర్థం. ఇప్పుడు తాడై కావాలన్నా ఇంకొకటి అని చెప్తున్నారు. ఏది కావాలన్నా కూడా సైలెన్స్లోనే జరుగుతుంది, ఆ మహాశూన్యత్వంలోనే జరుగుతుంది. మాస్టర్స్ ఏమంటారంటే, నువ్వు కనుక మహాశూన్యత్వాన్ని అందుకోలేకపోతే నువ్వు గర్భోదక సముద్రంలో పడిపోతావు అంటారు. ఆ గర్భోదక సముద్రం అంటే ఏంటి? చీకటి. ఎప్పుడు పడిపోతాం మనం? మనలో ఉన్న చీకటిని పట్టుకొని దాంతోనే ఉండేటప్పుడు. మనలో ఉన్న చీకట్లు ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. వీటితో మనం ఉన్నప్పుడు అంతా కూడా ఎప్పటికప్పుడు మన శరీరాన్ని ఆ గర్భోదక సముద్రంలోకి లాగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మనం ముందుకు ఇప్పుడు ఇప్పుడు నాది మహాద్రష్ట ఫౌండేషన్ అనుకుందాం. అంటే నేను సత్యలోకంలో ఉన్న ఒక ఎనర్జీని భూమి మీదకి తీసుకురావాలన్న తపనతో నేను వర్క్ చేస్తున్నాను. ఈ వర్క్ నేను ఎమోషనేట్గా చేశాను అనుకోండి, లేదు ఇదే రావాలి, ఇదే ఉంది అంటూ నేను మాట్లాడుతూ చేశాను అనుకోండి, నేను మళ్ళీ ఎక్కడికి పడిపోతాను? గర్భోదక సముద్రంలోకి పడిపోతాను, అంటే చీకట్లోకి పడిపోతాను. కాంతి వైపు ప్రయాణం చేయవలసిన నేను తిరిగి చీకటి వైపు, అదొక మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీలోకి నేను లాగబడుతున్నాను అంటే ఆ మ్యాగ్నెటిక్ సిస్టమ్ నాలో ఉంది. నా సిస్టమ్ కనుక నన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదంటే ఫస్ట్ నేను ఎక్కడికి ఏం నేర్చుకోవాలి అంటే ఆ మ్యాగ్నెటిక్ బాడీ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అదే లైట్ బాడీ. ఎప్పుడైతే 3D ఎర్త్ 3D కన్నా దిగువ ఉన్న ఎనర్జీలోకి నేను లాగబడకుండా ఉండే శరీరాన్ని తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిక్ బాడీ, 3D ఎర్త్లో ఉన్న మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ నుంచి నేను బయటికి రావాలి. ఆ సిస్టమ్ని ఎప్పుడైతే నేను వదిలేస్తానో లైట్ బాడీ వైపు ప్రయాణం చేస్తాను. ఇప్పుడు మనకి మాస్టర్స్ చెప్తూ ఉంటారు, మనం కనుక గమనించుకున్నట్లయితే ఒక్కొక్క లోకంలోకి మనం వెళ్ళినప్పుడు ఈ డెన్సిటివ్ బాడీ పనికిరాదు. తెలుసు కదా మనందరికీను. ఎందుకోసం అంటే ఇది ఇక్కడి వరకే 3D కోసమే. కానీ వేరే లోకాల్లోకి ఈ ఫిజికల్ బాడీ వెళ్ళాలంటే సాధ్యం కాదు. ఈవెన్ చంద్రమండలంలోకి వెళ్ళాలన్నా కూడా
మనం చంద్రబండ మీద కాలు పెట్టాలన్నా ఈ బాడీకి ఎంతో వెయిట్ ఉన్న దాన్ని క్రియేట్ చేసుకొని ఆక్సిజన్ మాస్కులు ఉంటే మాత్రమే మనం అక్కడ ఉండగలుగుతాం. అంటే ఏంటి, అలాంటిది ఏదో మనకు కావాలి. అంటే ఆ లోకానికి సంబంధించిన ఎనర్జీస్ మనకు కావాలి. ఆ ఎనర్జీస్ని ఎప్పుడైతే మనం బిల్డ్ చేసుకుంటాం, పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు ఏ లోకానికన్నా వెళ్ళే ఛాన్సెస్ నీ దగ్గర ఉన్నాయి, బట్ నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి ఎనర్జీని క్రియేట్ చేయి. అంటే ఈ ఎనర్జీ ఎప్పుడు ఈ క్షణం నేను చేస్తే ఉంది, ఆ తర్వాత లేదు అనేది లేదు, ఎప్పుడు ఉంటుంది ఆ ఎనర్జీ. అది నా దగ్గర ఎప్పుడు ఉండేలాగా నేను చేసుకోవాలి. అంటే ఏదైతే నేను నమ్ముతున్నానో ఆ నమ్మిన దాంట్లో నేను ఉండాలి. ఒకరి కోసం చూపించడానికో ఒకటి చేయడానికో కాదు. అది ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకొని నేను దానిగా మారి ఆ తర్వాత ఇతరులను మార్చడానికి ప్రయత్నించాలి. అసెన్షన్లో ముఖ్యమైన భాగం ఏంటి అంటే, మొదట నేను నా మైండ్ని ఎసెంట్ చేసుకోవాలి, నా బుద్ధిని ఎసెంట్ చేసుకోవాలి, ఆ తర్వాతే నా శరీరం వైపు నేను ప్రయాణిస్తాను. మాస్టర్స్ చెప్తుంది అది. ఎప్పుడు ఏం జరుగుతుంది, వీటితో పాటు సమాజంలో నా ప్రమేయం ఏదైతే ఉందో అవి కూడా ఎసెండ్ అవుతాయని చెప్పారు. ఎంతో చక్కగా ఇక్కడ ఇచ్చారు. ఫ్యామిలీ, మనీ. అంటే ఇప్పుడు మనల్ని ఆపుతున్నవి అవే కదా, మ్యాగ్నెటిక్స్. మనీ ఒకటి, ఫ్యామిలీ ఒకటి. చాలా ముందు అసలు ఇంకెక్కడికైనా వెళ్ళి ఎదగలుగుతాం. ఈ రెండింటిని దాటడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇవి రెండు చాలా ఈజీ అని అర్థం చెప్పిస్తున్నవారు రామ్తా మాస్టర్. అంటే చాలా ఈజీగా చెప్పారు ఆయన. ఆయన ఏమంటారు అంటే, నీకు కావాల్సింది నువ్వు కోరుకోవాల్సిందే కానీ ధనాన్ని కోరటం కాదు అంటాడు. అంటే ధనం వల్ల మనకేమొస్తుంది, మనం ఏమంటాం, నాకు లక్షల డబ్బులు కావాలంటాం. ఆ లక్షలు వస్తే ఏం చేస్తాం, ఆ ఏం చేస్తామన్నది నువ్వు అడిగంటారు రామ్తా గారు. నేను చదివింది ఒకే ఒక్క బుక్, రామ్తా నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో చెప్పారు. బట్ నాకు అది రామ్తా మాస్టర్ నుంచి డౌన్లోడ్ అయింది ఈ విషయం మాత్రం. నేను చదవలేదు, మిగిలిన బుక్స్ అన్నీ చదవలేదు. ఒక్కటే రామ్తా నాలెడ్జ్ ఒకటే, మెటీరియల్ ఒకటే చదివాను నేను. అది కూడా కంప్లీట్ చేయలేదు. అది చదువుతున్నప్పుడే ఆయన నాకు కనెక్ట్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన ఇన్వైట్ చేసినప్పుడల్లా నాలెడ్జ్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇంకా నేను మిగిలిన పుస్తకాలు ఉండడానికి నాకు 10 షెల్ఫులు నిండా ఉన్నాయి. బట్ ఆ బుక్ మాత్రం తెస్తాను, నాలెడ్జ్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అసెన్షన్లో కూడా ESPN పవర్స్ అని చెప్తాం కదా, అవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. మనం ప్రయత్నం చేయక్కర్లా, సాధన ఉంటే చాలు. పత్రిజీ చెప్పింది ఏంటి అంటే, నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, ఏ లోకానికైనా, ఎంతైనా. ఇప్పుడు మనం రామ్తా గురించి నేను ఫస్ట్ మెటీరియల్లో చదివినప్పుడు ఆయన ఏం చెప్పారు, 6 years నేను సాధన చేశాను. ఆయన ఎన్నో స్ట్రగుల్స్ని ఎదుర్కొంటూ ఆయన ఏం చెప్పారు, నేను 6 years సాధన చేసినాక ఫస్ట్ టైం 6 years తర్వాత నేను బాడీలో నుంచి బయటకు వచ్చానని చెప్పారు ఆయన. అంటే ఆయనకే 6 years పట్టినప్పుడు మనకెంత టైం పట్టొచ్చు బాడీలో నుంచి బయటికి రావడానికి? అసలు వచ్చామని అర్థం అవ్వాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటి, స్ట్రగుల్ అనేది ఎప్పుడూ కూడా నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది. బట్ మనం ఏం చేస్తాం, స్ట్రగుల్ దగ్గర కూర్చుంటాం. స్ట్రగుల్ ఉంది అని చెప్పేసి. స్ట్రగుల్ని ఎప్పుడైతే ఇది కామన్ థింగ్ అని మనం తీసుకుంటామో అప్పుడు ఎదుగుదల వస్తుంది. అంటే ఇప్పుడు అసెన్షన్ అని మాట్లాడుకుంటున్నది ఏంటి, ఎదుగుదల. దేంట్లో నుంచి ఎదుగుదల? ప్రతి విషయం నుంచి, రోజువారీ కార్యక్రమాలలో మనము ఏ వ్యక్తినైతే కలుస్తున్నామో ఆ ప్రతి వ్యక్తి నుంచి మనకు ఎదుగుదల, ప్రతి విషయం నుంచి ఎదుగుదల. ప్రతి చిన్న విషయము మనకు ఎదగడానికే కారణమై ఉంది. ఏది కూడా అనవసరంగా ఇక్కడ పెట్టబడి లేదు అని చెప్పి నేను ఆ మెటీరియల్లో చదవడం జరిగిందనమాట. ఆయనకి ఎన్నో సంఘటనలు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ ఎన్నో ఉన్నాయి ఆయనకి. అలాంటి సిచ్యువేషన్స్ మనందరం కూడా ఎదుర్కొంటున్నాం. ఎదుర్కోలేనివి ఏమీ లేదు. ఆ ఎదుర్కొన్న ప్రతి ఒక్కటి మనల్ని ఎదిగిస్తోంది. ఏది కూడా మనల్ని దిగజార్చడం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే, చాలామంది అనుకుంటాము అంటే పలానా మాస్టరే ఎదుగుతున్నాడు, నేనేమో ఎదగట్లేదేమో అనే భావన వస్తూ ఉంటుంది. సహజం అది. ఆ భావన దేనికి ఉపయోగపడాలి అంటే మనం ఎదగడానికి ఉపయోగపడాలి. నేనే తక్కువ అన్న భావన మనల్ని దిగజార్చకూడదు, వెనక్కి తీసుకురాకూడదు. నేను ప్రయత్నం చేయాలి, వాళ్ళు ఎలా ప్రయత్నం చేశారో నేను కూడా అలాగే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నేను ప్రయత్నం చేస్తానో అక్కడి దాకా వెళ్తాను. ఈ అసెన్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే,
చాలా వరకు ఒక్కో టైంలో ఫ్యామిలీ రిలేషన్స్ ఇబ్బంది అవుతూ ఉంటాయి, ఫైనాన్షియల్ స్టేజెస్ ఇబ్బంది అవుతూ ఉంటాయి. ఏవైతే మనం ఈ కింద మాట్లాడుతున్నామో అవన్నిటిలో డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ అవన్నీ కూడా ఏం చేస్తుందంటే శుద్ధీకరణ అని చెప్పారు మాస్టర్స్. ఎందుకు ఆ డిస్టర్బెన్స్ వస్తుందంటే శుద్ధీకరణ జరుగుతోంది. ఎందుకు? ఉన్నతమైన మార్పుల్లోకి. ఇప్పుడు నా ఫైనాన్షియల్ స్టేజ్ ఏదైతే ఉందో అది స్ట్రగుల్ అయినప్పుడు దాన్ని ఉన్నతంగా నేను ఎలా తీసుకెళ్ళొచ్చు అని నా మైండ్ సెట్ నాకు క్రియేట్ చేస్తుంది. నేను అక్కడ దాకా వెళ్తాను. ఫ్యామిలీ రిలేషన్స్ ఇబ్బంది అవుతున్నప్పుడు అవి శుద్ధీకరణ చేయబడి ఉన్నతమైన రిలేషన్స్లోకి నేను వెళ్తాను. అంటే మనం అనుకోవచ్చు వీళ్ళు ఏమన్నా వెళ్ళిపోతారా, కొత్త వాళ్ళు వస్తారా అని డౌట్ ఉండొచ్చేమో. కానీ వీరే కొత్త విధంగా మనకు అనుకూలంగా తయారవుతారు. ఉన్న రిలేషన్లో ఆ రిలేషనే కొత్తగా అయిపోతుంది. ఏదైతే నేను కోరుకుంటున్నానో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పారు. అంటే ఆ రియాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? బయట ఎక్కడి నుంచో రాదు, మన నుంచే, మన ఫ్యామిలీ నుంచే, మన మైండ్ నుంచే, మన సెల్ఫ్ నుంచే వస్తుంది. ఈ మార్పులన్నీ ఎక్కడి దాకా తీసుకెళ్తాయంటే యు ఆర్ ద గాడ్ అనే స్టేజ్కి తీసుకువెళ్తాయి. ఆ గాడ్ స్టేజ్లోకి మనం వెళ్ళగలిగాము అంటే ఇంక ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి, వీళ్ళందరికీ వచ్చినట్టు మన దగ్గరికి కూడా వస్తాయి. హాయ్ అంటే బాయ్ అని చెప్తాయి. ఫస్ట్ వచ్చేటప్పుడు హాయ్ అంటే వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్తాయి. మధ్యలో ఏది మనకు గుర్తుండదు, హాయ్ బాయ్ తప్ప. ఏమవుతుంది? నేను అర్థం చేసుకున్నాను, అసెన్షన్ పొందానంటే నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు పక్క బాంబు పడి అంటే పడిందా, పర్లేదులే, నా నెత్తి మీద పడలేదుగా అనిపిస్తుంది. పడినప్పుడు చూద్దాం, ఒకవేళ పడుతుందంటే పడని, ఏదో సిచ్యువేషన్ ఉంది కాబోలు అందుకే పడింది అనుకుంటాం. అంటే దానికి ఏమంటారు మామూలుగా అందరూ ఏం చెప్తారంటే సరిపెట్టుకుంటున్నామేమో అంటారు. సరిపెట్టుకోవడం కాదు, సరి అయినది ఆలోచిస్తున్నాము. కాబట్టి అర్థం చేసుకోండి, అసెన్షన్ అంటే మన ఎదుగుదల. ఎక్కడి నుండి అంటే అన్ని విషయాల నుంచి, సత్యముతో, ప్రేరణతో, దైవత్వం వరకు. అంటే దైవం నుండి దైవత్వం వరకు, ఇక్కడి నుండి ఇక్కడికి అని చెప్పి మనకు బుక్ కూడా ఉండింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? దైవత్వం నుండి దైవత్వంలోకి వెళ్తున్నాం. కాకపోతే ప్లానెట్ మారింది, ప్లానెట్ అసెన్షన్లో చేస్తున్నాం ఇదంతా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అల్లాబక్ష్ సార్కి, సందీప్ గారికి, అందరికీను థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్, ఏమంటావు మళ్ళీ ఒకసారి ఇచ్చారు. ఓకే అండి, మేడం గారు కూర్చోండి. మేడం ఆశ్రమం ఎక్కడ ఉంది? మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ మేడం వారి ఆశ్రమం కూడా ఉందండి. అక్కడికి పౌర్ణమి అండ్ అమావాస్య మెడిటేషన్ జరుగుతూ ఉంటాయి, వర్క్షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మేడం గారికి మరొకసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాము. అలాగే హేమలత గారు షాల్ ఉండండి మేడం, చెప్పండి. ఫ్రెండ్స్, ఈ మహాద్రష్ట అనేది ఏంటి అంటే విస్తారంగా చూసేవాడు అని అర్థం. ఎవరైతే పైనుంచి చూస్తారో, అంటే అన్నిటి నుండి చూసే ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్థాయిలోకి ప్రతి ఒక్కరూ ఎదగాలన్న ఉద్దేశంతో గాయత్రి మాత ఈ భూమిపైన ఒక యూనివర్సిటీకి తీసుకురావాలన్న ఇదిగా ఉన్నారు. దానికోసం నాకు 2016లో మాస్టర్స్ అందించిన సందేశం ఏంటి అంటే మహాదృష్ట భూమి మీదకి వస్తుంది అని. అప్పటి నుండి ఎవరో వస్తారు చేస్తారు అనుకుంటూ ఉన్నాము. బట్ అది నా ద్వారానే జరుగుతుంది అనేది 19 వరకు నాకు ఐడియా లేదు. 19లో ఆ ప్రేరణ మళ్ళీ నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వదిలేస్తావా అని అడిగారు. అంటే ఏం చేయాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు, మీ అందరూ అంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే ఇది కూడా నా దగ్గర లేదనమాట. సరే ఏం చేయాలని చిన్నగా ట్రస్ట్ను ఫామ్ చేస్తాము. అక్కడి నుండి ఆటోమేటిక్గా లోపల నుండి అనిపిస్తుంది, వెళ్తూ ఉన్నాము. ఇందులో 9 డైమండ్స్ అనేవి ఉంటాయన్నమాట మహాద్రష్ట యూనివర్సిటీలో. ఏముంటాయంటే ఆ 9 డైమండ్స్ స్త్రీల కోసం, వారి వారి సమస్యల నుంచి బయటికి రావడానికి, స్టూడెంట్స్ కోసం, అలాగే ఫ్యామిలీ కోసం, వృద్ధుల కోసం, తర్వాత ఎర్త్ ఎసెన్షన్ కోసం, ఫిజికల్ ఎసెన్షన్ కోసం, ఎన్ని విభాగాలైతే మన దగ్గర ఉన్నాయో, ఎంతమంది అయితే అంటే ఎన్ని రకాల వాళ్ళమైతే ఉన్నామో అన్ని రకాలుగా డెవలప్ అవ్వడం కోసం మహాద్రష్ట పాటుపడుతోంది. ప్రతి ఇయరు ఒక ప్రోగ్రామ్ చేస్తామన్నమాట, ఆనందయోగం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞత్వం అని.
తర్వాత ఆచార్య, వీళ్ళు ఎవరైతే డెవలప్ అయి ఉన్నారో ప్రోగ్రామ్స్లో ఈ క్లాసెస్ చెప్పడానికి, వాళ్ళ సబ్జెక్ట్ని ఇవ్వడానికి. అంటే పత్రిజీ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి మిగిలిన అందరు మాస్టర్స్ ఈ భూమి పైన ఎంతమంది అయితే వర్క్ చేశారో వారందరి కాన్సెప్ట్లను ఎవరైనా ఎనీ టైం మాట్లాడగలిగే సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది. అలాంటి మాస్టర్స్ని మేము తయారు చేస్తున్నాము. పత్రిజీ నాకు అడిగిన ఒక ఇదనమాట, ఈ పిఎస్ఎస్ఎం అనేది మాస్టర్లను తయారు చేసే కర్మాగారం కావాలని. అది మహాద్రష్ట అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే స్పిరిచువల్ రిట్రీట్ అని ఒకటి చేస్తాం. ఈ ఆచార్యులు అందరూ తయారైనాక ఇప్పటికీ 158 మంది ఆచార్యులు తయారయ్యారు దీని నుండి, మహాద్రష్ట నుండి. వీరందరితో మళ్ళీ మిగిలిన వాళ్ళతో కలిపి నెక్స్ట్ అక్టోబర్లో కాశీలో రిట్రీట్ ఒకటి చేస్తున్నాం. ఇవన్నీ ఏవైతే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రకంగా ప్రయోగాలు చేస్తున్నాం. ఈ ప్రయోగాలన్నీ అక్కడ వచ్చి మాట్లాడాలి. ఆ ప్రయోగాల రిజల్ట్స్ని చూపించాలి. ఈ తోడై అంటారా, యాస్ట్రల్ ట్రావెల్ అంటారా, టెలిపతి, టెలిపోటేషన్, ఇవన్నీ ఏవైతే మాట్లాడుతున్నామో, ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నిటి ప్రయోగాలు కాశీలో మాట్లాడబోతున్నాము. మీరందరికీ కూడా ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఉపాధ్యాయురాలిగా, ఒక హిందీ పండిట్గా ఉన్నారు. రామ్తాలో నిన్న చెప్పాను కదా, అతి కొద్ది మంది మాత్రమే 101 మేము చేసాము చాలామందిమి. 201 కోర్స్ అనేది రామ్తా ఆన్లైన్ ద్వారా చాలా కొద్ది మంది మాత్రమే చేసినటువంటి సబ్జెక్ట్ అది. అది పూర్తి చేసిన వారు కూడా మన సుబ్బలక్ష్మి మేడం గారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. నెల్లూరులో ఉంటారు వీరు. సో రామ్తా విజ్డమ్కి సంబంధించినటువంటి విషయాల్ని, ఎసెన్షన్కి సంబంధించినటువంటి విషయాలని వెళ్ళిపోతారా? మేము రండి. ఓకే, దీపిక మేము రండి. అంటే సమయాభావం వల్ల మాస్టర్స్ వెళ్ళిపోతుంటే మనం సన్మానం చేసుకుందాము. రైట్, గట్టిగా చెప్పండి, కొట్టుకుందాం. ఎస్, ఇట్స్ ఏ బిహోల్డ్ గాడ్. చాలా అదే రామ్తా యొక్క టీచింగ్స్ మొత్తాన్ని మనం ఒకే ఒక మాటలో చెప్పాలంటే బిహోల్డ్ గాడ్, దైవంగా జీవించు. దాన్ని పరిపూర్ణంగా తన నిజ జీవితంలో అవలంబిస్తున్నటువంటి మాస్టర్ గారు. సో మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము మ్యామ్ గారికి. ఓకే, థ్యాంక్ యూ. ఒకటండి, మేడం గారి సెషన్ తర్వాత మాలతి మేడం గారి సెషన్ ఉంటుందండి. ఇక చివరిలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా సెషన్ ఒకటి ఉంది. నేను చెప్తాను మేడం, మీరు ఒక 20 minutes కంప్లీట్ చేస్తా. అదే ఓకే 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 అండి. మేడంది కంప్లీట్ చేసిన తర్వాత పెట్టేద్దాం. నేను మేడం గారు చెప్తాము. రైట్, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సార్. నా అంతరంగంలో కొలువైన దైవం నుంచి మీ అందరి అంతరంగాల్లో కొలువైన దైవానికి నమస్సుమాంజలి. ఒక్కసారి ఇప్పుడు పొద్దున్నుంచి విని చెవులకే చెప్పాం. సిట్, కంఫర్టబుల్ పొజిషన్, అందరూ చక్కగా కూర్చోండి. ఒక్కసారి మానవాళి తన విమోచనానికి తన దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం అని చెప్పారు. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ 4th సీల్ హృదయస్థానం మీద మీ ఎడమ చేతిని ఉంచుకొని కళ్ళు మూసుకోండి. చక్కగా రామ్తా గారు ఫస్ట్ టోస్ట్ అంటారు, తెలుగులోకి అనువదించిన ఒక ప్రార్థన, అంతరంగ దివ్య ప్రార్థన చేద్దాం మాస్టర్స్. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి, ఇక ఒక్క హృదయ స్పందన సమయం కూడా వృధా చేయను. ప్రతి మూమెంట్ నౌ మూమెంట్లోనే ఉంటాను. నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను, నా విధిని లిఖించుకుంటున్న పరబ్రహ్మాన్ని నేను. కష్టాల కడలిలా ఉన్న మానవత్వమనే ఈ నదిని దాటి దివ్యత్వమనే అవతలి వైపుకు అతి సహజంగా సులభంగా చేరుకుంటానని అత్యున్నతమైన స్థితి నుండి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్నీ సంభవమగుగాక. అద్భుతమైన, మహోన్నతమైన, అనంతమైన, శాశ్వతమైన జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తు. సో బి ఇట్. థ్యాంక్ యూ.
అందరూ కూడా నీళ్ళుంటే ఒక చుక్క తాగండి. థ్యాంక్ యూ మాస్టర్స్, కోఆపరేట్ చేసినందుకు. ఇంత అద్భుతమైన ఈ సెషన్కి ఆల్రెడీ విచ్చేసి ఉన్నారు. అయినా సరే ఇంత అద్భుతమైన ఈ సెషన్కి మాస్టర్ టీచర్ రామ్తా గారు మరియు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ మనం వెళ్దాం. ఇప్పుడు 4 పిల్లర్స్ అందరికీ తెలిసినవే, రామ్తా తెలిసిన వాళ్ళందరికీ 4 పిల్లర్స్ మేడం గారు చెప్పారు. బీ హోల్డ్ గాడ్, దైవాన్ని దర్శించి పట్టుకో. పిల్లర్ నెంబర్ 2, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. చైతన్యము మరియు శక్తుల కలయికతో నీకు కావాల్సిందని ఎలా సృష్టించుకుంటావు? నోన్ ద అన్నోన్ జర్నీ. నీవు ఉండటం నీకు తెలుసు. నువ్వు ఉన్న స్థితి నుంచి నీ అంతరాంతరాలలోకి ప్రవేశించి మరి నీలో నీ దివ్యత్వానికి అడ్డొస్తున్న అంశాలన్నింటినీ కూడా పేరు పెట్టి పోగు పెట్టి దగ్ధం చేసి అప్పుడు పిల్లర్ నెంబర్ 4 నిన్ను నువ్వు జయించుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నీలో ఉన్న ఆ దివ్యత్వం, మరచిన దివ్యత్వాన్ని నువ్వు యాక్టివేట్ చేసుకోగలుగుతావు. అంత మాత్రమే కాదండి ఆయన చెప్పేది. కాబట్టి నువ్వు దైవాన్ని చూడాలనుకుంటావా అని అన్నప్పుడు ఓ అద్దం ముందు వెళ్ళి నిలబడు అంటారు. ప్రతిదీ కూడా రామ్తా విజ్డమ్ అంటే నాట్ ఓన్లీ ఆధ్యాత్మికత అంటే ఓ మడి కట్టుకొని కూర్చొని మరి ఒక్క పొద్దులు ఉపవాసాలు ఉండడం మాత్రమే కాదు, నీవు ఒక సైంటిస్ట్గా కూడా మారిపోతావు. స్పిరిచువల్ సైంటిస్ట్. నువ్వు నీ న్యూరాన్స్ గురించి చెప్తారు, నీ డిఎన్ఏ గురించి చెప్తారు, మరి ప్రతిదీ బ్లూ బాడీ కుండలిని గురించి చెప్తారు. 153 డిక్లరేషన్స్ అయితే ఉపనిషత్తులతో సమానమైనవి. ఎస్, ఐ ఆమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. నేను దివ్య చైతన్యాన్ని, నేను జీవాధార శక్తిని, మరి నేనే దివ్య మానసాన్ని. ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. నేనే దైవిక శక్తిని, నేనే దైవాన్నైనా నేను వాట్ ఐ వాంట్ ఐ గెట్. ఏం కావాలో దాన్ని నేను పొందాను. ఐ ఆమ్ సావరిన్ ఆన్ ఆల్ లెవెల్స్. అన్ని విధాలుగా నేను సార్వభౌమాధికారినైన నేను అన్ని రకాల రుణాల నుండి విముక్తురాలినయ్యాను. సో మై ప్యాంట్రీ ఈజ్ ఫుల్, మై కప్ రన్ టు ఓవర్. ఈ విధంగా ఆ ఫ్లో ఆగదండి. నేనేంటో ఐఆమ్ నేనంటే ఏంటి? బీహోల్డ్ గాడ్. నీలో దైవాన్ని ఎలా నువ్వు అని చేసుకుంటూ ఈ విధంగా నువ్వు మహామూల చైతన్యానివైన నేను మరి మహామూల చైతన్యానికి అనుభవాల కోసం తన కాంతి తత్వాన్ని తగ్గించుకుంటూ పదార్థ జగత్తు అయినటువంటి పదార్థ శరీరాన్ని ధరించి అనుభవాలను తీసుకున్న మీరు మన అందరం కూడా ఈ భూతలం మీద చేయవలసిన పనులన్నీ ఈ పదార్థంతో చేసి ఇక భూతలం మీద చేయవలసిన పని ఏది లేదు అనుకున్న తర్వాత పుట్టినవాడు గిట్టక తప్పదు అన్న నానుడిని కాకుండా నీవు ఈ భూతలం మీద ఓ శవంగా మారవలసిన అవసరం లేదు. సశరీరంగా నేను వెళ్ళినట్టుగా నీవు కూడా అధిరోహించే అవకాశం ఉంది. తెలుసుకో. ఒక ఆట ఆడుకోవడానికి భూతలం మీదకి వచ్చిన నీవు ఇదే నీ ఇల్లు అనుకొని భ్రమపడుతున్నావు. బయటకి రా, వచ్చి చూడు. తండ్రి నుంచి విడిపడిన నువ్వు నీ దివ్యత్వాన్ని మర్చిపోయావు. కాబట్టి నీలోని దివ్యత్వాన్ని దర్శించి పట్టుకొని నీలోనే ఉన్న చైతన్యము శక్తిని ప్రేరేపించుకొని అన్నోన్ జర్నీ చేసి నిన్ను నువ్వు జయించుకొని మరి అధిరోహించవచ్చు. నేను అధిరోహించినట్లుగానే అని చెప్పారు ఆయన. సో ఓవరాల్గా ఇదేనండి. 4 మాటల్లో చెప్పాలి అంటే ఈ 4 పిల్లర్స్ డిక్లరేషన్, 153 డిక్లరేషన్స్ టోటల్, దట్స్ ఇట్. దాంట్లో కూడా ముఖ్యమైనవే చెప్పాను. ఇంతే మాస్టర్స్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఈ వేదిక మీద వచ్చిన మరి సందీప్ మాస్టర్, అల్లాబక్షు మాస్టర్ గారు, మరి పెద్దలందరికీ కూడా
కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం. నెల్లూరు మేడం గారిది నెల్లూరు ధన్వంతరి పిరమిడ్లో అంటే మనకి పిఎంసి ద్వారా అందరికీ ఇన్వైట్ చేస్తున్నాను. ధన్వంతరి పిరమిడ్లో అబండెన్స్ వర్క్షాప్ ఉందండి. ఫ్రీ వర్క్షాప్ 3 days ఉంటుంది. ఆ 3 days వర్క్షాప్లో మేడం గారు కూడా వన్ ఆఫ్ ద స్పీకర్ మాస్టర్స్. గట్టిగా చప్పట్లు కొడదాం మనం. ధన్వంతరి పిరమిడ్లో మనకి సెప్టెంబర్లో జరుగుతుంది, దసరా హాలిడేస్లోనే 3 days వర్క్షాప్లో మేడం గారి సెషన్ కూడా ఉంటుంది అబండెన్స్కి సంబంధించి. సో మీ అందరికీ అలాగే ఆన్లైన్లో కూడా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మాలతి మేడం గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మాలతి మేడం గారిని సవినయంగా. సుబ్బలక్ష్మి మేడం గారు ద లిస్ట్ని చెప్పడంలో చాలా పర్ఫెక్ట్. ద లిస్ట్ 153 రామ్తా యొక్క లిస్ట్ ఉంటుంది కదా, మేడం గారికి నోట్లోనే ఉంటుంది ఆ లిస్ట్. రామ్తా గారి డిక్లరేషన్స్, ద లిస్ట్ అంటాం మనం, హైలైట్ అనమాట అది రామ్తా విజయంలో లిస్ట్. ఇప్పుడు మేడం గారు చదివింది కూడా ఆ లిస్టే, రైట్? ఓకే, మనం ఇప్పుడు మాలతి మేడం గారిని ఆహ్వానించుకుంటున్నాం. మ్యామ్ సీట్ చైర్. వారు మౌనంలో ఉన్నారు, కానీ మన సెషన్ కోసం వారు ఇప్పుడు మనతో సంభాషిస్తారు. ఎలా సంభాషిస్తారు మేడం? మేడం మాలతి మేడం. శేషభారతి మేడం గారి గురించి మార్నింగ్ మేడం చెప్పారా మీ గురించి మార్నింగ్ ఇన్ ఇంట్రడక్షన్? శేషభారతి మేడం గారు మా సిస్టర్, వరంగల్ ఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరి ఫ్యామిలీ మొత్తం కూడా ఈఓస్ అంటే ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్. వీరి నాన్నగారు కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఆఫీసర్. శ్రీశైలంలో వర్క్ చేశారు వీళ్ళ నాన్నగారు, రీజనల్ జాయింట్ కంపెనీ చేశారు. అద్భుతమైన విషయం ఏంటంటే మోడీ గారు భద్రకాళి ఆలయానికి వచ్చినప్పుడు మోడీ గారిని కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు మేడం అక్కడ ఈవోగా ఉన్నారు. ఒక్క మాట చెప్తాను, అస్సలు అద్భుతాలు అంటే అద్భుతాలు. నేను నా గురించి చెప్పలే అక్కడ అసలు పాయింట్. ఇందాక భద్రకాళి దేవాలయానికి వెళ్ళగానే చూసి కొంచెం కలర్స్ అవి లేవు, ఏంటి ఇట్లా డల్గా ఉంది తండ్రి అనుకునేసరికి అంటే ప్రతిదీ ఇట్లా పెట్టుకొని తండ్రి అని చెప్తాను కదా అనేసరికి ఎవరైనా విఐపీలు వస్తే కానీ వెయ్యరు అంత తేలిగా, ఎప్పుడు ఎందుకు వేస్తారు, డబ్బులు ఖర్చు అయితే అనుకుంటారు కదా మా డిపార్ట్మెంట్ అనేసి, అలా అయ్యో ఇట్లా ఉంది తల్లి, ఇంత పెద్ద దేవాలయం పేరుకి ఇక్కడ వెనక అంత కలర్స్ లేవు, ఏమనుకుంటారు అందరూ అని అనుకునేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఎన్వి రమణ గారు వస్తున్నారని ఫోన్ వచ్చింది. రావడం ఆలస్యం, 3 days టైం. 3 daysలో టక్క కలర్స్ వేయించడం, ఎక్కడికక్కడ నీట్ చేయించడం, లైటింగ్ పెట్టించడం, ఆన్ చేయించడం, అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అద్భుతాలు జరగాలి తల్లి అనగానే నరేంద్ర మోడీ గారు వస్తున్నారని వచ్చింది. ఇక ఫుల్ వర్క్, ఎంత వర్క్ చేసామంటే ఆయన వస్తున్నారంటే వారం రోజుల ముందే ఆ స్పెషల్ వాళ్ళు వచ్చారు, పోలీస్ వచ్చి ఏ ప్లేస్లో ఎవరు ఉండాలి, ఎటువైపు ఉండాలి, మొత్తం కర్టెన్స్ కట్టించి ఆయనకి చాలా జాగ్రత్త తీసుకురావడం. అమ్మవారి దగ్గర 1/2 hour కూర్చున్నాడు ఆయన, ధ్యానం చేశారు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఆయన, కాబట్టే ఈ దేశాన్ని అట్లా నడిపించగలుగుతున్నారు. ఎవరైతే ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రేమగా ఆ స్వయంతో కనెక్ట్ అయి చేస్తారో వాళ్ళు అద్భుతాలు చేస్తారు. మామూలుగా ఉన్న వాళ్ళు చేయలేరు, వ్యక్తిత్వంలో ఉన్న వాళ్ళకి కష్టమవుతుంది. ఈ ఆత్మతో కనెక్ట్ అయితే చాలు అద్భుతాలు చేయగలుగుతారు. ఆ తర్వాత గవర్నర్స్ వచ్చారు, ఆ తర్వాత మినిస్టర్స్, గోవా మినిస్టరు, ఇక కంటిన్యూస్గా ప్రతి నెల ఒక స్పెషల్ వచ్చేది. విఐపీస్ అందరు విఐపీసే, కలెక్టర్స్, ఈ కలెక్టర్స్ కామను, మినిస్టర్స్ పెద్ద వాళ్ళు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఇట్లా రకరకాలుగా వచ్చారు. చాలా అద్భుతాలు జరిగినాయి. నేను అడిగిందల్లా అద్భుతాలు జరగాలి, నీ గుళ్ళో అద్భుతాలు జరగాలి, ఇదే అనుకోవడం. నా కోసం నేను కోరుకుంటే ఇట్లా గుళ్ళో అనేసరికి అలా అద్భుతాలు జరిగాయి. నాకు జరిగేవన్నీ జరిగాయి, జరగకపోవడం లేదు. మా పాప పెళ్లి దగ్గర ఒక చిన్న పాయింట్ చెప్తా. మా పాప 2008లో ఆమె మ్యారేజ్ జరిగింది. నేను 2006లో మా బ్యాచ్ మేమందరం వివేకానంద మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మాస్టర్ వారే, కాబట్టి గురువు ఎవరైనా చెప్పిన వారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, వారికి నమస్కారాలు, థ్యాంక్స్. అయితే వారు చెప్పిన టైంలో అప్పుడు ఏం తెలీదు, అసలు జ్ఞానం తెలీదు, ఏం తెలీదు. పొద్దున్నే లేవండి అమ్మ, 5 కల్లా కళ్ళు మూసి కూర్చోండి, మీకు ఏం కావాలో కోరుకోండి అన్న. సరే
ఎప్పుడు చూసినా అన్నీ మా అమ్మాయి కొంచెం హైట్ ఉండేది, అన్ని పొట్టి పొట్టి మ్యాచ్లు వస్తున్నాయి, పెళ్లి కోసం చూస్తున్నారు, పొట్టి పొట్టి మ్యాచ్లు వస్తున్నాయి. సార్ ఏం చేయాలి సార్, ఇట్లా మంచి మ్యాచ్ రావాలి కదా అని అంటే, నీకు ఎలా కావాలో అలా కోరుకో అన్నారు. అనంటే అప్పుడు ఏం కోరుకున్నా అంటే, మా అమ్మాయికి తగ్గవాడు హైట్ ఉండాలి, అప్పుడు 50,000 అంటే గొప్ప, 50,000 కంటే జీతం ఎక్కువ ఉండాలి, మరి మా అమ్మాయిని ప్రేమించేవాడు అయ్యి ఉండాలి, ఇష్టపడాలి మంచిగా, లే మంచిగా చూసుకోకపోతే పెళ్ళడానికి కష్టం కాదు అని అలా కోరుకుంటే మీరు నమ్మరో, జస్ట్ ఈ రోజు నుంచి నేను 19 రోజులు అండి కంటిన్యూ కోరుకోవడం, తెల్లారుజామున 5 లేచి 15 మినిట్సే చేశా. అసలు వండర్ఫుల్. అమ్మాయి కంటే హైట్ ఉంటాడు, కలర్ ఉంటాడు, నెలకు 50,000 కంటే పైన జీతం, ప్లస్ అమ్మాయిని ఇష్టపడి, ఎంత ఇష్టం అంటే ఈ అత్తమామ కూడా వద్దు, అంటే ఇష్టం. కాబట్టి ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు ఉంటే అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కోరుకునేది క్లారిటీ కోరుకోండి. మా అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయితో పాటు అమ్మా నాన్నని కూడా ప్రేమించాలి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళం మరి మనల్ని కూడా ఇష్టపడితేనే కదా. మీరు వద్దమ్మా మాకు అమ్మాయి చాలంటే కుదరదు కదా. అందుకని కానీ అలా అయినా సరే ఇట్లా రైల్లో పోతూ థాట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని జరిగాయో, ఎటువంటి సిచ్యువేషన్ మారిపోయింది. ఇంకొక పెద్దది చెప్తాను. నేను మెట్టుగుట్ట టెంపుల్లో ఉన్నాను, అర్జెంటుగా గుడి చైర్మన్ ఫోన్ చేయాల్సి వచ్చింది. చేశా, నవీన్ గారు అర్జెంటుగా రావాలి, ఎక్కడున్నారు మీరంటే, అమ్మా నేను అనుకోకుండా మా మామయ్యకు యాక్సిడెంట్ అయింది, నేను హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నానన్నాడు. ఏమైందండి అంటే, మా మామయ్య బండి మీద పోతున్నాడు, లారీ వచ్చి గుద్దేసింది, లారీ కింద నుంచి ఈయన పోయాడు, లారీ కింద నుంచి బండి వెళ్ళిపోయింది. ఏంటి పొజిషన్ అండి అంటే, ఒక కిడ్నీ పోయింది, పాడైపోయింది, ఒక కిడ్నీ పాడైపోయే పరిస్థితిలో ఉంది, పూర్తిగా బ్లీడ్ అయిపోతుంది, బతికేటట్టు లేరన్నారు అన్నారు. అప్పుడు అనుకున్నా, ఆ టెంపుల్కు సీతారామచంద్రస్వామి టెంపుల్ ఉంది, అందులోనే నేను చేసే దానిలో శివాలయము రామాలయం. అప్పుడు చెప్పా, ఆయనకేం అర్థం కాదు కదా, నవీన్ గారు నేను చెప్పేది నేను చెప్తా, మీరు ఒక్క మాట అనుకోండి, ఆ రాముడిని తలుచుకొని మీ మామయ్య బతికాడు, మంచిగా అయ్యాడు అనుకోండి అన్న. కానీ అయ్యాక నా దగ్గర తీసుకురండి అన్న. ఇప్పటిదాకా తీసుకురాలేదులేండి, కానీ ఆయన అలా అనుకుంటే అండి విత్ ఇన్ మినిట్స్లో బ్లీడ్ అయ్యేది ఆగిపోయింది, సెట్ అయిపోయాడు, ఇంటికి పంపించారు ఆయన్ని. అసలు ఎంత ఆశ్చర్యం చెప్పండి. నవీన్ అని ఇప్పటికీ మీరు కావాలంటే ఆయన వరంగల్లో మెట్టుగుట్ట టెంపుల్ యొక్క చైర్మన్గా చేసిన వాళ్ళ మామయ్య. ఆయన మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సెట్ అయ్యాడు, ఒక కిడ్నీతో ఉన్నాడు. అంటే చాలా చాలా జరుగుతాయి, ఇంకా నా జీవితంలో ఇంకా జరిగినాయి పర్సనల్గా కూడా. ఇవన్నీ ఎందుకు కానీ టైం లేదు, అసలే తొందరగా వెళ్ళాలి. అందుకని ఇంత అద్భుతాలు జరుగుతాయి. ఎవరైనా ఫోకస్ చేయండి, దృష్టి పెట్టండి దాని మీద. మీరొక్కరే కాదు, మీ వాళ్ళకి చెప్పండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.